బయట వాడి ఫ్రెండ్స్తో చక్క ముచ్చట్లు పెట్టచ్చు, గోడ దూకి పారిపోవచ్చని. రోజునేమో ఏసీ ఎప్పుడు వేస్తారని గొడవ పడి మరీ ఏసీ వేయించుకుని పడుకునేవాడు. రాత్రి చెప్పాను కదండి, 2:30కి బయటకు వచ్చేసి ఆడు ఇష్టం వచ్చినట్టు పెత్తనాలు చేశాడు. మళ్ళీ ప్రొద్దుటే 8:30 వరకు పడుకున్నాడు అని. ప్రొద్దుటే పాలు పోసినా తాగలేదండి. ఎండెక్కినాకేమో వాంతులు అయినాయి 2-3 సార్లు. భయం వేసేస్తుందండి. మళ్ళీ వెంటనే 10:30కి పెరుగన్నం తినిపించి మళ్ళీ పడుకోబెడితే సాయంత్రం 4:30కి అయ్యగారు బయటకు వచ్చి ఇప్పుడు చూడండి మళ్ళీ లోపలికి రాడంట. దను బాబు ఎంత మంచి బిడ్డ ఏంటండి నా బిడ్డ. చూడు మడి మీ ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు, కన్నయ్య నువ్వు లోపలికి వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో, చక్కగా పడుకో లోపల అని చెప్తున్నారమ్మా. నీ మంచి కోరేవాళ్ళు మరి అందరూ. లేకు యాషా లేనా ఏంటి బాగానే ఉంది వరుస. లేమ్మా వెళ్దాం లేనన్న టైం ఇప్పుడు 10:30. లేగు ఎన్ని తల్లి చూడండి. నేను లోపలికి వెళ్ళిపోయాక గేట్ కాడ నుంచి చూస్తూ ఉంటాడు. తెల్లవార్లు పడుకోవట్లేదండి. రాత్రి ఏమి అయిందో తెలియదు, 2:30కి వచ్చాడు బయటికి. యాషాలు వేస్తున్నాడు చూడండి, నిద్రపోయినట్టు. ఏం యాక్టింగ్ అండి. కన్నీగడికి ఇన్ని యాక్టింగ్లు వచ్చేసినాయి ఏంటండి. మీరందరూ పరికిపోయారండి. మరి అప్పుడే పరకాకండి, మరి నేను పరకలేదుగా. అప్పుడే మీరు ఎందుకు పరుకుంటారు? మరి మీరు కూడా పరుకోవద్దు. నేను పరుకున్నప్పుడే మీరు పరుకోవాలి. లేనా లే బాబు అదుకో లేగు. డాడీ వేసారు కొన్నాను. పద వెళ్దాం పద. బాబు అవన్నీ స్టైల్ అమ్మ. హీరో ఏంటండి బాబు, ఎంత హీరో ఏంటండి బాబు. ముద్దొచ్చేస్తాడండి బాబు. కన్నయ్య ఎంత ముద్దొచ్చేస్తాడండి బాబు. ఇంకా అలవాటు అయితే అంతే కదండి. బంగారు తండ్రిని వదిలిపెట్టి మేము ఒక్క క్షణంలో పోతున్నామండి. ఎక్కడికన్నా ఊరు వెళ్ళాను అనుకోండి, వెళ్ళట్లేదు అసలే. వెళ్ళాను అమ్మో ఈడు ఎలా ఉన్నాడని భయం వేసేది. ఈడు ఆలోచనలో సరిపోతున్నాయండి. వెళ్ళాను కాడ అస్సలు నేను మనశాంతికి ఉండలేకపోతున్నాను అనమాట. పదనొన్న వెళ్ళిపోదాం మరి. గుడ్ నైట్ అండి, అందరూ హ్యాపీగా పరగండి. పొద్దున్నే మాట్లాడుకుందాం, అన్ని మాటలు పొద్దున్నే మాట్లాడుకుందాం. మరి ఉంటానండి, మరి గుడ్ నైట్ అండి. సరే పానా.